యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. వాక్యాన్ని చదువుకుందాం. బలపరుచు కృప. ఏ పనిని కూడా మన శక్తితో సాధించలేము, కానీ క్రీస్తు బలం మన విజయానికి కారణమవుతుంది. గమనించండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాయబడింది. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. ఈ వాక్యంలో పౌలు తన శక్తిని గురించి చెప్పడం లేదు. తాను బలహీనుడైనప్పుడు, పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు క్రీస్తు ఇచ్చే బలముతో ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కొన్నాను అని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇది అహంకారపుతో చెప్పే మాట కాదు, ఇది ఆధారమైన విశ్వాసంతో చెప్తున్న మాటగా మనం గమనించాలి. పౌలు పడిపోతున్న సమయంలో, లేకపోతే పరిస్థితులు అనుకూలించినప్పటికీ పౌలు క్రీస్తు బలముతో ముందుకు కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిస్థితులు, పరీక్షలు, అప్పులు, అనారోగ్యం ఇవన్నీ కూడా ఎదుర్కోవడానికి మన శక్తి సరిపోదు. అయితే క్రీస్తు బలం సరిపోతుందనే విషయాన్ని ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో. పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు కూడా ధైర్యంగా సువార్తను ప్రకటించాడు. మన జీవితంలో నాకు కుదరదు అనిపించిన చోటే క్రీస్తు అంటాడు, నేనున్నాను, నడువు అంటాడు. ఈరోజు నీ పరిస్థితులు ఏదైనా కావచ్చు, నీ బలం ఎవరో ఒకసారి ఆలోచించు. యెషయా రాసిన గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారని రాయబడింది. 2వ కొరింథీ పత్రికలు రాసి 12వ అధ్యాయం 9వ వచనంలో నా కృప నీకు చాలును అంటాడు. కీర్తనల గ్రంథము 18:32లో నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. మరి ఈరోజు నీవెదుర్కొంటున్న పరిస్థితులు కావచ్చు, అప్పులు కావచ్చు, సమస్యలు కావచ్చు, నిందలు కావచ్చు, ఏదేమైనా కావచ్చు, కానీ అది నీ బలముతో నువ్వు సాధించలేవన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. అయితే నీ బలాన్ని కాదు, కానీ క్రీస్తు బలాన్ని ఆశ్రయించడం నేర్చుకో. ఆ రోజు నువ్వు చెప్పగలవు, ఈ పని నేను చేయలేదండి, నా యందున్న క్రీస్తే తన బలముతో ఈ పనులన్నిటినీ సాధించాడు అని చెప్పగలవు. దేవుడు మిమ్మల్ని